అందరికీ నమస్కారం అండి. ఈ పెసల కూర అండి. మీకు కొంతమందికి ఐడియా ఉంటుంది, కానీ నేను చేసేది చూపిస్తున్నాను. ఈ పెసలు రాత్రి నానేసి ఉదయం కుక్కర్లో ఉడికేసానండి. చాలా బాగుంటుంది ఈ కర్రీ. దీనికి కావాల్సినవి చూపిస్తాను. ఇవి వచ్చేసరికి ఒక 150 గ్రాములు ఉంటాయండి పెసలు ఉడకబెట్టాను. ఇక దొండకాయలు వచ్చేసరికి పావు కిలోకి ఎక్కువ ఉన్నాయండి. టమోటా ఒక 3. మన ఇష్టం అండి. టమోటా ఇంట్లో సది రావాలంటే టమోటాలు ఎక్కువ వేసుకుంటాం. ఈ కూరగాయ వేసాం కాబట్టి నేను టమోటా తక్కువ వేసాను అనమాట. ఈ పండిపోయిన అయినా కూడా కర్రీకి బాగుంటుందండి. మొన్న చేశాను, చాలా బాగుంది ఇది, అందుకని మళ్ళీ చేస్తున్నాను వీడియో కోసం. ఉల్లిపాయలు చిన్నవండి, ఇంత సైజువి 4 తీసుకున్నాను. మెంతికూర అండి ఒక గుప్పెడు. కొత్తిమీర ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కానీ జస్ట్ ఇంతే ఉంది ప్రెసెంట్. ఇంకొంచెం అంతైనా వేసుకోవచ్చు, పచ్చి కలుపుకొని వేసుకుంటే బాగుంటుంది. ఆకుకూరలో ఇలా తింటాం ఏంటంటే హెల్దీ అండి. దీంట్లో ఒక అర స్పూనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇక కారం వచ్చేసరికి స్పూన్ బావండి. అదే క్వాంటిటీలో సాల్ట్ తీసుకోవాలి. స్పూన్ బావ తీసుకున్నాను. ఇది నేను ఇంట్లో చేసిన హోమ్మేడ్ గరం మసాలా ధనియా పౌడరు. ఇది బజార్లోదేనండి, ఎంటీఆర్. అసలు తెప్పియను నేను, మొన్న ఎందుకో అది మా అబ్బాయి తెచ్చాడు, ఇంట్లో ఉందని వేస్తున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది ఇది అయితే, కానీ ఎక్కువ వేసుకుంటే వేడి చేస్తుంది. ఇంత చిటికెడండి. ఇది ఎక్కువ వాడకూడదు కూడా. హోటల్స్లలో ఎక్కువ వాడతారు, అందుకే మనకు విపరీతమైన వేడి చేస్తుంది. ఇది ఎక్కువ యూజ్ చేస్తారు, మంట వస్తుంది కడుపులో. ఇప్పుడు గ్యాస్ ట్రబుల్స్, అల్సర్స్ అందరికీ ఉన్నాయి కదా. అసలు గరం మసాలా అనేది ఎక్కువ వాడకూడదు. ఒక ఫ్లేవర్ కోసమే వేసాను జస్ట్ అది. కొంచెం కొబ్బరి పొడి, చిటికెడు పసుపు అండి, ఒక గుప్పెడు కరివేపాకు నేను ఎక్కువ వాడతాను. పోపుకి వచ్చేసరికి నూనె కొంచెం చూడండి, 2 గరిటెలు నేను వేసేదాంతో. ఇక పులుసు కూరకి నూనె ఎక్కువ అవసరం లేదండి, ఫ్రైలకే ఎక్కువ కావాలి మనకి. కొంచెం తాలింపు గింజలు కరివేపాకు వేసానండి. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుందాం. ఉల్లిపాయ వేసాను. కొంచెం అల్లం వెల్లుల్లి అండి, ఎక్కువ వేగనక్కర్లేదండి. అల్లం వెల్లుల్లి వేసాం కదా, వెంటనే దొండకాయ వేయడమే. ఇదండి టమోటా, దొండకాయ, మెంతికూర, కొత్తిమీర అన్నీ వేసాను. కింద అడుగున ఉల్లిపాయ ఉంది, అది మగ్గుతూ ఉంటుంది, ఇది పైన మగ్గుతూ ఉంటుంది అనమాట. టైం కలిసి వస్తుంది మనకి ఇలా చేస్తే. ఇక మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవడం కాసేపు 5 మినిట్స్. ఇప్పుడు కలయి పెట్టుకుందామండి. ఉప్పు, కారం, పసుపు అన్నీ ఒకసారి వేసేసానండి. ఇక కాసేపు మళ్ళీ కలయి పెట్టుకొని మగ్గ పెట్టుకుంటే త్వరగా మగ్గిపోయింది. ఉప్పు కారం పడంగానే మగ్గిద్ది అనమాట. ఇదండి కొంచెం మగ్గింది. ఇప్పుడు పెసలు వేసుకొని వాటర్ వేసుకుందాం. ఒక గ్లాస్ వాటర్ అండి, ఇది చాలు. ఇంకా మూత పెట్టుకోవడం అండి, కలయి పెట్టేసుకొని. ఇంకంతే, చాలా బాగుంటుందండి కర్రీ. ఆలు కూడా వేసుకోవచ్చు, మనం ఏమైనా వేసుకోవచ్చు పెసలలో. ఏ కూరగాయ అయినా వేసుకున్నా కూడా హైలైట్ ఉంటుంది అనమాట. అంత బాగుంటుంది పెసలతో. ఆరోగ్యం కూడా అండి పెసలు ఎక్కువ వాడటం వల్ల. ఉడికిపోయిందండి. ఈ వాటరు కరెక్ట్గా సరిపోతాయి. మీకు కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, పులుసుగా తినేవాళ్ళు. నేనైతే ఇలానే వేస్తాను. గిన్నెలోకి తీసుకుందాం. ఉప్పు, కారం అన్నీ సరిపోయాయండి, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇదండి రోటీలోకి, రైస్లోకి, చపాతీకి అన్నిటిగా బాగుంటుందండి. మాకు ఆశ్రమంలో ఇలా చేస్తారు, ఏదో ఒక దినుసులు వేస్తారు. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.